సంఘం బ్రాండ్ తోటి బటర్ మిల్క్ అమ్ముతున్నారు వైష్ణవి వాళ్ళు. అక్రమ సంగమాలు కలిగినటువంటి ఈ సంఘం ఓనర్ నిన్ను మాట్లాడతాడు, ధూళిపాల నరేంద్ర. ఈ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, చిట్ట చివరికి కల్తీ మద్యం. ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపుగా 40 మంది పైచిలకు డయేరియాతోటి కల్తీ నీళ్లు తాగి చనిపోయినటువంటి ఉదాంతాలు. భోజనం కల్తీ, బొద్దింకల భోజనం, నీరు దాగి గిరిజన బిడ్డలు చనిపోతారు. చిట్ట చివరికి పాలు దాగి 20 మంది పైచిలకు అస్వస్థత. 6 మంది చనిపోయారు ఆల్రెడీ, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా 7 మందికి చాలా సీరియస్ కండిషన్ ఉందంట. ఇంకా రిపోర్ట్ రాలా బయటికి, రాకముందే తేల్చేస్తారు తెలుగుదేశం నాయకులు. అదేదో గ్యాస్ లీక్ అవడం వల్ల పాలలో వచ్చింది అంట. ఏమయ్యా, యూరియా ఎక్కువయ్యి లేకపోతే కిడ్నీలు పాడయ్యి దానిలో కెమికల్స్ ఉండి మనుషులు చనిపోయారని డాక్టర్స్ చెప్తుంటే రిపోర్ట్ రాకముందే వీళ్లే చెప్పేస్తారు. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దోషులుగా పెట్టాలట. సిబిఐ సిట్ ఏం చెప్తుంది? మీరు చేసినటువంటి వాదనలో నిజం లేదు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ లేదని చెప్పింది కదా. మరి ఏ నోరేసుకొని చెప్తున్నావా? నేనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నేను ఆ రిపోర్ట్లో ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, చదువుతున్నాను, చదివాను, అంతకుమించి ఏమీ లేదు అంటాడు. చంపలేసుకోవాలా? ముందు సారీ చెప్పాలా, సాష్టాంగ నమస్కారం చేయాలా గుడి ముందు. మీరు చేసినటువంటి మోసం, దగ, పాపం, అంత భయంకరమైనటువంటి పాపం చేసి రిపోర్ట్ చదివానంట. ఆ రిపోర్ట్లో కిందే ఉంది, కొన్ని సందర్భాల్లో ఈ రిపోర్ట్ తప్పవుతుంది అని దానిలో నిబంధనలు రాసున్నాయా లేవా? తాటికాయంత అక్షరాలతో రాసున్నాయి. ఇదే వారు చదివినటువంటి 23 జూలై 2024 ఎన్డీడీబీ రిపోర్ట్. అది ఈ రిపోర్ట్లో కింద వరుసలో ఉంటుంది. అనేక సందర్భాలలో లేదా కొన్ని సందర్భాలలో మేము ఇచ్చేటటువంటి రిపోర్ట్లో తప్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తుంది. మరి ఈ అక్షరాలు కనపడలేదా నీకు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేవు కాబట్టి, బీజేపీ తోటి పొత్తులో ఉన్నావు కాబట్టి మతం అనేటటువంటి మచ్చని మాకు వేసి రాజకీయం చేయాలనుకున్నాడు. మతాన్ని మనకు పులిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద అక్షరాలు కనపడుతున్నా దీన్ని చదవలేదంట, పైన మాత్రమే చదివాడంట. ఉండొచ్చు అనేదాన్ని చదివాడంట, కానీ ఇది తప్పవచ్చు అనేదాన్ని మాత్రం చదవలేదంట. రిపోర్ట్ 2 ఒకే దానిలో కదా ఉంది. ఇది ఒక భయంకరమైనటువంటి అబద్ధం. రెండవ అబద్ధం, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా గుడులకి లేదా గవర్నమెంట్లకి సప్లై చేయదు అని. ఇదిగో ఇది వాళ్ళు హెరిటేజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 2014-19 మధ్యకాలంలో బటర్ మిల్క్ 40 కోట్ల బటర్ మిల్క్ సప్లై చేసింది అని ఆరోపణలు మాకు వచ్చాయి. మేము 21 కోటికి సంబంధించినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేశాం, కేవలం కొంత మాత్రమే మేము సప్లై చేశామని చెప్పినటువంటి రికార్డు ఇది. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు అచ్చయ్య మాట్లాడతాడు? నారావారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇప్పుడు ప్రభుత్వాలకి సప్లై చేయరు కదా, మరి ఇదేంటి? హెరిటేజే చెప్తుంది కదా. రెండవ అంశం, హెరిటేజ్ ఎప్పుడు గుడులకి బల్క్లో సప్లై చేయదు అన్నారు. ఇదిగోండి 2002లో హెరిటేజ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో బిడ్ వేసింది. 117 రూపాయలకి సప్లై చేస్తాను, 113 రూపాయలకి ట్యాంకుల ద్వారా, 117 రూపాయలకి టిన్నుల ద్వారా సప్లై చేస్తానని 2002, 2003, 2004కి టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి రికార్డు ఇది. ఎంత అసత్యం అంటే, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థాన బిడ్డుల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఊసరవెల్లి మార్చినట్టు రంగు మార్చింది. ఒకరోజు ఇందాపూర్, ఇంకొక రోజు సంఘం, ఇంకొక రోజు
బోలే బాబా, ఇంకొక రోజు అలీబాబా, అందరి బాబాల బాబా వచ్చి చంద్రబాబానే. ఎంతమంది బాబాలున్నా వీరందరి బాబా, వెనకున్న బాబా, నడిపిస్తున్న బాబా చంద్రబాబా. అందుకే చూసారా, బోలే బాబాతో లింకులు ఉన్నాయని మా భాగస్వామి కంపెనీ అని ఇండియా మార్ట్ అనేటటువంటి వెబ్సైట్లో బోలే బాబా చెప్తుంది హెరిటేజ్ తోటి మాకు సంబంధాలు ఉన్నాయని. బోలే బాబా తోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ తోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, వైష్ణవి తోటి బోలే బాబాకి సంబంధాలు ఉన్నాయి, వైష్ణవి తోటి సంగం డైరీకి సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ లింకు మొత్తం చంద్రబాబా గారి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలని చెప్పటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ యొక్క అసత్యాలు బయటపడిపోయాయో వీళ్ళు రంగులు మారుస్తున్నారు, ఊసరవెల్లలాగా మార్చడం అలవాటు కదా. ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, హెరిటేజ్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిస్టుని మార్చేశారు. మార్చేసి ఇమీడియట్గా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దాన్ని మార్చారు. 10వ తారీఖు ఈ యొక్క నెలలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంది. 15వ తారీఖు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిపోయింది హెరిటేజ్. అదేవిధంగా ఈ వైష్ణవి మీద ఎప్పుడైతే సిబిఐ సిట్ రిపోర్ట్లో వైష్ణవి పేరు వచ్చిందో, ఇదిగోండి ఈ వైష్ణవి డైరీ తన గేటు మీద ఉన్నటువంటి తన బొమ్మల్ని చెరిపేసింది. గేటును చూడండి, గేట్ సేమ్, గేట్లో మార్పు లేదు, పరిసరాల్లో మార్పు లేదు. పరిసరాలు అవే, గేట్ అదే, రంగులు మారిపోయాయి. ఈ దొంగలు, ఈ దోపిడీదారులు, ఈ నయవంచకులు, ఈ మోసగాళ్ళు వెబ్సైట్లలో నుంచి తొలగించేస్తారు, గేట్ల మీద ఉన్నటువంటి పేర్లు మార్చేస్తారు. ఇవాళ పేరు మార్చినంత మాత్రాన ఆ పక్కన ఉన్నటువంటి ప్రెమిసెస్ మారవు కదా. అక్కడ కూడా చూడండి బ్లూ కలర్ సైడు, ఇక్కడ కూడా చూడండి అది లైవ్ విజువల్, ఈరోజు విజువల్, ఈరోజు తెప్పించినటువంటి విజువల్, వైష్ణవి డైరీ దగ్గరకు పంపించి తెప్పించినటువంటి విజువల్స్. బుర్రన్నోళ్ళకు కనీసం అయ్యన్న మార్చుకుంటే దొరకకుండా పోయేవాళ్ళేమో. ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి రంగులు అలాగే ఉన్నాయి. రెండవది, ఆ గేటును మార్చలేదు కదా. ఏదైనా ఒక కంపెనీకి పేరుంటుందా ఉండదా? పేరుంటుంది కదా. మరి ఆ గేటు మీద ఏ పేరు లేకుండా ఎందుకు? హడావుడిగా రంగేసేయాలి. అది బీజేపీ రంగేసేసారనుకోండి, ఎవడో పట్టించుకోడు, వేసేసారు, ఆ రంగు వేసేసారు. నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి కూడా మీరెందుకు సమాధానం చెప్పలేదు? మీరెందుకు మీ యొక్క నేషనల్ మేనేజర్గా ఉన్న, సేల్స్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీరెందుకు తొలగించారు? హెరిటేజ్ యొక్క సేల్స్ నేషనల్ వైడ్గా చూసేటటువంటి వ్యక్తిని 14వ తారీఖు తొలగించేశారు. వెబ్సైట్లో 15వ తారీఖు పేరు మార్చారు. ఎందుకు వారిని తొలగించేశారు మీరు? వారి పేరు కూడా ఏదో ఉంది, మంచి పేరు వారిది కూడా, వారిని తొలగించేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే, కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం అని చెప్పటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. కాబట్టి మీకు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల మీద ఒక్కొక్కటిగా, అదేదో బ్రహ్మానందం సినిమా ఉంది చూడండి, దొంగతనం చేస్తే ఇమీడియట్గా గేట్ దాటే లోపల పట్టుబడతా ఉంటాడు. అలా అసెంబ్లీ గేట్ దాటే లోపల పట్టుబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు.